ఏపీలో సంచలనం సృష్టించిన 18 ఏళ్ల యువతిపై దాడి కేసును విజయనగరం పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన కోండ్రు అఖిలపై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దాడికి ఉపయోగించిన చాకు, రక్తపు మరకలతో కూడిన బట్టలు, బ్లూటూత్, ఇయర్ బడ్స్ మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, శివరాం గ్రామానికి చెందిన కోండ్రు అఖిల సోదరులకు అదే గ్రామానికి బూర్ల ఆదినారాయణ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆదినారాయణ తరచూ అఖిల ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆమెను చెల్లి అని పిలిచేవాడు. అయితే అఖిల గత కొంతకాలంగా వేరొక వ్యక్తితో ఎక్కువగా ఫోన్ మాట్లాడడాన్ని గమనించిన ఆదినారాయణ ఆమెను మందలించాడు. ఇది ఇలా ఉండగా ఆదినారాయణ విజయవాడకు చెందిన ఓ మహిళకు తన ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడు. ఈ విషయం అఖిలకు తెలిసి తన స్నేహితులు, బంధువులకు చెప్పింది. దీనితో తనపై చేసిన దుష్ప్రచారం ఇక్కడితో ఆపివేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో గాని శనివారం అఖిల వంట పాత్రలు కడుగుతుండగా ఇంట్లో చొరబడిన ఆదినారాయణ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో కత్తిని అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. దీనితో స్థానికులు ఆమెను హుటాహుటిన చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని తిరుమల మెడికోవర్ హాస్పిటల్కు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గరివిడి పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి సమాచారం ఆధారంగా నిందితుడు ఆదినారాయణను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడైన బూర్ల ఆదినారాయణ నేరాన్ని అంగీకరించగా, హత్యాయత్నంకు వినియోగించిన కత్తి, మంకీ క్యాప్, నోయిన్ బ్రాండ్ ఇయర్ బడ్, మొబైల్ ఫోన్, బట్టలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మహిళల మీద, అమ్మాయిల మీద ఇటువంటి నేరం జరిగితే చాలా స్ట్రిక్ట్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ ఉండే ప్రసక్తి లేదు. సో మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము, ఇటువంటి చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ కేసులో కూడా ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన విజయనగరం జిల్లాలో ఇటువంటి ఏదైనా కేసు నమోదు అయితే పాక్సో కేసెస్లో స్పెసిఫికలీ 6 నెలల లోపే మనకి శిక్ష పడే 4 కేసులు మనం ఈ లాస్ట్ 8 monthsలో చేశాము. ఒక కేసులో 6 monthsలో శిక్ష పడింది, ఒక కేసులో 3 monthsలోనే పడింది, ఒక కేసులో 4 monthsలో పడింది, ఇంకొక కేసులో 5 monthsలో పడింది. సో ఇటువంటి కేసెస్ ఫాస్ట్ ట్రాక్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలు మళ్ళీ బయటికి రాకుండా చూసుకునే విధంగా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఈ కేసులో కూడా అదేవిధంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు మేము పని చేస్తామని నేను తెలియజేస్తున్నాను.